యూపీఐ సేవలు ఏవైతే మనం ఇప్పుడు డిజిటల్ పేమెంట్ చేస్తున్నామో దానికి సంబంధించి త్వరలో ఛార్జీలు పడబోతున్నాయి అన్నటువంటిది పరోక్షంగా చెప్తున్నారు గవర్నర్, ఆర్బీఐ గవర్నర్. అంటే ఈ రేపొద్దున ఈ ఛార్జీలు పడితే అది ఆర్బీఐయో ఈ బ్యాంకునో తిట్టుకోరు జనం, మోడీని తిట్టుకుంటారు. అది బీజేపీ వాళ్ళు గ్రహించుకోవాలా, మోడీ గ్రహించుకోవాలి. యూపీఐ సేవలు శాశ్వతంగా ఉచితమేనన్న ప్రచారం మీద ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టతనిచ్చారు. నేను గతంలో చెప్పిన ఉద్దేశం అది కాదన్నారు. యూపీఐ చెల్లింపుల మీద ఛార్జీలు ఉంటాయి, వాటిని ఎవరో ఒకరు చెల్లించాల్సిందే, ఎవరు చెల్లిస్తారనేది ముఖ్యం కాదు అన్నటువంటి విషయం చెప్తూ, ఇప్పటికే సబ్సిడీల రూపంలో ఇప్పుడు అయితే ప్రస్తుతానికి సబ్సిడీల రూపంలో ప్రభుత్వం వాటిని భరిస్తోంది. యూపీఐ వినియోగాన్ని విస్తరించడానికి ప్రభుత్వ పాలసీ ఉంటుంది కదా అని చెప్పుకొచ్చారు. అంటే ఛార్జీలు పెరగబోతున్నాయని పరోక్షంగా చెప్పుకొస్తున్నారు. ఛార్జీలు కనుక పడతాయి అంటే ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్కి ఛార్జీలు పడతాయి. ఇదివరకైతే మనకి సహజంగా చెక్కు తీసుకునేటప్పుడు, డీడీ తీసుకునేటప్పుడు ఇంత ఛార్జీలు పడేవి. ఇప్పుడు అవసరం లేకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. ఇప్పుడు అలాంటివి ఛార్జెస్లోకి రాబోతున్నాయి. అది వచ్చిందంటే పబ్లిక్ తిట్టుకోవడం బిగిన్ చేస్తారు. అది వీళ్ళు గ్రహించుకోవాల్సింది.